స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది మనం ఒక ఏపీకే ఫైల్ ఉంది యాప్. ఈ యాప్ లో మన పాఠశాల యొక్క స్వచ్ఛత అనేది ఏ విధంగా ఉందో మనం ఆన్లైన్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ చూసారా డైరెక్ట్ వాట్సాప్ లో ఉన్నటువంటి ఏపీకే ఫైల్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు ఫార్వర్డ్ అవుతుంది. ఈ ఫైల్లో క్లియర్ గా ఉంది ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలని అంతా కూడా ఉంది. ఒకసారి చూడండి. లేదంటే ఇక్కడ ఈ వీడియో చివరి వరకు చూస్తే మనకు ఒక 100% ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక్కడ నేను చూసాను ముందుగా ఏపీకా ఫైల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది ఎస్ఏ ఉంది, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఎస్ఏ మీనింగ్. సో దీన్ని మనం ఇక్కడ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము, అలౌ చేస్తూ ఉన్నాము. ఈ అలౌ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ గా ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ గా మనకు పాస్వర్డ్ అయితే ఉంది. యూజర్ ఐడి అయితే మాత్రం ఇక్కడ మనకు ఇక్కడ SE అని ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ అందరూ కూడా. తర్వాత అండర్ స్కోర్ అంటే కింద గీత లాంటిది కిందకి ఉండే విధంగా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ గమనించండి, కింద గీత ఎంటర్ చేయాలి. తర్వాత డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అదే ఉండి మన యొక్క యూజర్ ఐడి. పాస్వర్డ్ వచ్చి కామన్ గా PWD@123 సో ఈ విధంగా PWD@123 డిఫాల్ట్ పాస్వర్డ్. అన్ని స్కూల్స్ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ గా ఉంది. ఆ కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్షన్ చేసి మనకి ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ ఆన్సర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి, పాఠశాల యొక్క సమాచారం అంతా కూడా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెదర్ అంటే స్కూల్ కాంపౌండ్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉంది, బాగుంది ఎస్ పెట్టి ఫోటో తీసేయడం. తర్వాత ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని ఫామ్ చేశారా అంటే ఈ కమిటీ స్వచ్ఛాంధ్ర కమిటీ అనేది హెడ్ మాస్టర్, టీచర్స్ అలాగే స్కూల్ పిల్లలు ఉండే కమిటీ నేను ఫోటో తీయడం జరిగింది, అదే సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మనకు స్టూడెంట్స్ గివెన్ ఓరియంటేషన్ ఆఫ్ ప్యూరిటీ కాన్సెప్ట్, మనం ఏమైనా ఓరియంటేషన్ ఇచ్చామా లేదా, సో ఎస్ అని ఎంటర్ చేసేయండి. తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి మనకు ఏవైనా యాక్టివిటీస్ ఎవ్రీ మంత్ కూడా చేస్తున్నారా, చేశాము అంటే ఎస్ అని ఎంటర్ చేసి అక్కడ దానికి సంబంధించిన ఒక ఫోటో, ఏదైనా ఒక ఫోటో అంటే స్వర్ణాంధ్ర మనకు సాధారణంగా పాఠశాల మొక్కలు నాటినటువంటి ప్రోగ్రామ్ కానీ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉంటో దాన్ని మనం చక్కగా అప్లోడ్ చేసేవచ్చు. అలాగే అదే వాష్ మీద ఏదైనా మనకు ట్రైనింగ్ లాంటిది కానీ కాన్సెప్ట్స్ కానీ విద్యార్థులు చెప్తున్నారా అని మీద హ్యాండ్ వాష్ సంబంధించింది కానీ ఏదైనా దాన్ని నేనైతే ఇక్కడ హ్యాండ్ వాష్ సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫోటో అనేది గ్యాలరీలోకి వెళ్ళొచ్చు లేదా కెమెరా ఓపెన్ చేయవచ్చు. ఆ విధంగా మనం ఒక్కొక్క ఫోటోని ఎంటర్ చేస్తూ ఉంటాం. అలాగే మనకు వాటర్ ఫెసిలిటీ సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది అది SR నో తీసుకుంటాము. అది ఇక్కడ RO ఫోటో అనేది నేను ఇక్కడ మా పాఠశాలకు సంబంధించిన RO ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత క్లీన్ టాయిలెట్స్ అనేవి ఎలా ఉన్నాయి, హైజీనిక్ గా ఉన్నాయా లేవా, సో ఎస్ అని టైప్ చేసి ఆ టాయిలెట్స్ ఫోటో అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కెమెరా కానీ లేదంటే గ్యాలరీలో ముందుగా తీసుకున్నటువంటి ఫోటోల ద్వారా కూడా మనం దీన్ని ప్రయత్నం చేయవచ్చు. తర్వాత KGBs అలా గర్ల్స్ హాస్టల్స్ లో శానిటరీ ప్యాడ్ సంబంధించి ఇన్సిడెంట్స్ ఉన్నాయా లేవా అంటే దహనం సంబంధించినటువంటి ఉన్నది లేదా, సో నో అని పెట్టడం జరిగింది, మా పాఠశాల లేదు. తర్వాత మనకు ఈ వేస్టేజ్ అనేది 3 కేటగిరీలో విభజిస్తున్నారా లేదా, మనకి ఏదైనా చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని విభజిస్తున్నారా లేదా, సో ఇక్కడ నో తీసుకోవడం జరిగింది. ఎస్ అయితే మాత్రం ఫోటో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అలాగే ఏవైనా మనం కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తున్నామా లేదా, చేస్తున్నాము ఎస్ అంటే ఖచ్చితంగా కంపోస్ట్ ఎరువులు ఏదైతే మనం అక్కడ గొయ్యి తీసి ఉంటుందో దాన్ని ఫోటో అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అవైలబిలిటీ సఫిషియెంట్ ఆఫ్ గ్రీన్ స్పేస్ మనకు అవైలబిలిటీలో ఉందా లేదా, సఫిషియంట్ అంటే ఎస్ ఆర్ నో, సఫిషియంట్ టిక్ పని చేసేయండి. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ డేటా, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా. సబ్మిట్ ఆన్లైన్ డేటా ముందు ట్రై చేయండి, ఒకవేళ అవ్వనట్లయితే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైన అంటే కింద స్క్రోల్ చేసిన తర్వాత పైన స్టార్టింగ్ లో మనకు సబ్మిట్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. మరలా అంటే ముందుగా సేవ్ చేసి తర్వాత కూడా మనం సబ్మిట్ చేయవచ్చు, లేదా ఆన్ ద స్పాట్ లోనే మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా అని మనం సబ్మిట్ చేయవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిన తర్వాత మనకి ఈ విధంగా స్వచ్ఛ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. థ్యాంక్ యూ.